Welcome you all to the world of English language. The rise, son of Sri Chinnamadappa Garu. Respected sirs, madams, and respected to everyone. యాజ్ యూజువల్లీ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మనం ఒక టీటీఎస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం కదా. గత 6 months నుంచి టీటీఎస్ టీచర్స్ ట్రైనింగ్ సెషన్ ఓన్లీ ఫర్ టీచర్స్ మాత్రమే ఉంటారు. టీచర్స్ ట్రైనింగ్ సెషన్ టీటీఎస్. నిన్నటి 96వ క్లాస్లో 96th సెషన్లో మనకు ఒకసారి మిస్టర్ మురళీకృష్ణ సార్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫ్రమ్ నెల్లూరు డిస్టిక్ సార్ మనకు ఒక చక్కటి డౌట్ రైజ్ చేశాడు. నిజంగా చాలామందికి చాలా సందర్భాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ని డెవలప్ చేసుకునే క్రమంలో ఇలాంటి డౌట్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. అలాంటి డౌట్ని నిన్న మన మురళీకృష్ణ సార్ గారు మన టీటీఎస్ ప్రోగ్రామ్ టీచర్స్ ట్రైనింగ్ సెషన్ ఈ ప్రోగ్రాంలో గత 6 నెలల నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉంది. 96th సెషన్ క్లాస్లో సారు అడిగినటువంటి ప్రశ్నలు ఈరోజు మనం చూసి వాటి యొక్క ఆన్సర్స్ వాటిని మనం ఎలా చేయాలి, దానికి ఏమైనా టిప్స్ టెక్నిక్స్ ఉన్నాయా, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, దానికి సంబంధించిన టేబుల్ ఏంటి అన్నీ కూడా ఈ క్లాస్లో మీకు నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. మరి సార్ అడిగినటువంటి ప్రశ్న ఏంటి? చాలా మంచి ప్రశ్న. థ్యాంక్ యూ సార్, మురళి సార్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. చాలా సందర్భాలు అంటుంటారు, వాడెక్కడ చదువుతున్నాడో నాకు తెలియదు, వాడెక్కడ చదువుతున్నాడో నాకు తెలియదు, ఆమె ఏం చేస్తుందో మాకు తెలియదు, ఆమె ఎలా డబ్బు సంపాదిస్తుందో వాళ్ళకు తెలియదు. ఇలా మనం ప్రశ్నలు అంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. వాడెందుకు టైం వేస్ట్ చేస్తాడో నిజంగా నాకు అర్థం కాదు. ఇదే ప్రశ్న మురళీ సార్ కొడుకుతో చాలాసార్లు అంట, సార్ వాడు ఎందుకు టైం వేస్ట్ చేస్తాడో నిజంగా నాకు అర్థం కావడం లేదు సార్. డబ్బులు ఉన్నాయి, మంచిగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ బాగుంది, బట్ కొడుకు చాలా టైం వేస్ట్ చేస్తాడంట. సార్ సెషన్లో నిన్న సెషన్లో అదే చెప్పాడు. వాడు ఎందుకు టైం వేస్ట్ చేస్తాడో నాకు అస్సలు అర్థం కావడం లేదు సార్. టైం ఎందుకు వేస్ట్ చేస్తాడో నాకు అసలు అర్థం కాదు. వాడు టైం ఎందుకు వేస్ట్ చేస్తాడో నాకు అర్థం కావడం లేదు. అలాగే వాడికి అంత డబ్బు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. వాడికి అంత డబ్బు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. వాడెప్పుడు వస్తాడో మాకు కాస్త చెప్పండి, వాడెప్పుడు వస్తాడో మాకు కాస్త చెప్పండి, ఆమె ఎప్పుడు వస్తుందో మాకు చెప్పండి. సో ఇలాంటి ప్రశ్న. నెక్స్ట్, ఫంక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఫంక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికీ తెలియదు. సార్ వాళ్ళ సరస్వతి పూజ ఏదో పెట్టుకున్నారంట, ఫంక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఫంక్షన్ ఎవరు ప్రారంభిస్తారో ఎవరికీ తెలియదు. ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి. చాలా చక్కగా అందులో పీడిఎఫ్ కూడా నిన్న టీటీఎస్ క్లాస్ 96th బ్యాచ్లో దాదాపు 300 క్వశ్చన్స్ ఇలాంటివి మీకు నేను పీడిఎఫ్ కూడా ఇచ్చాను. అండ్ ఇంకా ఆ పీడిఎఫ్ ఎవరికైనా రాకపోతే డైరెక్ట్గా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ప్రతి టీచర్ దగ్గర ఈ పీడిఎఫ్ ఉండాలి. నెక్స్ట్, అతనిది ఏ ఊరో అతనికే తెలియదు, అతనిది ఏ ఊరో అతనికే తెలియదు. నెక్స్ట్, అది మేము ఎలా చేయాలో మాకు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది మేము ఎలా చేయాలో మాకు టీచర్ ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు. నిన్న చెప్పారంట మ్యాథ్స్ సార్ మీద.
అది ఎలా చెయ్యాలో మాకు టీచర్ చెప్పలేదు సార్, అందుకే ఆ క్వశ్చన్ వదిలేసాం. నెక్స్ట్, అది ఎవరిల్లో ఎవరికీ తెలియదు, అది ఎవరిల్లో ఎవరికీ తెలియదు. అలాగే ఇంకా చాలా ప్రశ్నలు అడిగాడు సారు. ఇంకా అతడు వెళ్ళాడో లేదో ఆమెకు తెలియదు, అతడు వెళ్ళాడో లేదో ఆమెకు తెలియదు. మరి ఇంకా ఆమె ఫీజు కట్టిందో లేదో నాకెలా తెలుసు, నాకు తెలియదు. ఆమె ఫీజు కట్టిందో లేదో నాకెలా తెలుస్తుంది? సో లైక్ దిస్ వన్. అలాగే చీఫ్ గెస్ట్ అసలు వచ్చాడా లేదా అనేది మాకు ఇప్పటికీ అర్థం కాలేదు, ఇప్పటికీ తెలియలేదు. సో ఇలా దాదాపు సార్ నిన్న క్లాస్లో ఎండ్ ఆఫ్ ద అవర్లో దాదాపు ఒక 20 minutesలో దాదాపు సార్ అడిగినటువంటి ప్రశ్నలు చాలా మంచి ప్రశ్నలు అడిగారు. తను తిరిగి వస్తాడో లేదో నాకు చెప్పలేదు. అలాగే నీకెంత కావాలో ఆమెకి చెప్పావా, తర్వాత ఆమె దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ నీకు ఇస్తుందో లేదో నీకు తెలుసా? ఇలాంటి ప్రశ్నలు అన్నీ చాలా అడిగాడు. వీటన్నింటి గురించి డిస్కస్ చేసే ముందు మరి ఈ సెంటెన్సెస్ మనం ఎలా చెప్పాలో మనకు ఒక టేబుల్ తెలిసి ఉండాలి. అందుకే మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక సిస్టమేటిక్ వేలో ఒక డిఫరెంట్ ప్రాక్టీస్ సెట్స్ నేను డిజైన్ చేశాను కదా. ఆ డిజైనింగ్ ప్యాటర్న్లో మనకు ఇలాంటి క్వశ్చన్స్ మనం చెప్పాల్సి వస్తే మనకు ఒక టేబుల్ తెలిసి ఉండాలి. అంటే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. అంటే అతను వస్తాడో లేదో నాకు తెలియదు, అతను ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు, ఇలాంటి వాక్యాలు చెప్పాల్సి వస్తే మనకు ఇది టీటీఎస్ అంటే టీచర్స్ ట్రైనింగ్ సెషన్ అండి. మనకు టీచర్స్కి జరుగుతూ ఉంది సెషన్, ఓన్లీ ఫర్ టీచర్స్ మాత్రమే ఉంటారు, వీళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నా. సో మీరు ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాల్సి వస్తే జాయిన్ అవ్వాలనుకుంటే సో అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం కండక్ట్ చేస్తున్నాం. అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో టీచర్స్ ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి టీచరు కింద కామెంట్ సెక్షన్లో నాకు మీరు మెసేజ్ పెడితే మీకు లింక్ పంపిస్తాను, యూ కెన్ జాయిన్. మరి ఇలాంటి వాక్యాలు ఎలా చెప్పాలో ఒక టేబుల్ ఇస్తాను, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ కట్గా ఉంటుంది, జస్ట్ ఫాలో దట్ వన్. ఇలాంటివి చెప్పాల్సి వస్తే మనకు మెయిన్ క్లాజ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. అలాగే సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలి. సబార్డినేట్ క్లాజ్ అన్నా కూడా మనకేంటో తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ని కలపడానికి మనకు కొన్ని కంజంక్షన్స్ అవసరమవుతాయి, కొన్ని వర్డ్స్ అవసరమవుతాయి. అవి ఏంటి అంటే WH వర్డ్స్. ఈ WH వర్డ్ అనగానే మనకు చాలామంది ఫీల్ అవుతాం, ఇవి క్వశ్చన్స్కే వాడతామేమో అని చాలామంది అనుకుంటూ ఉంటాం. అంటే క్వశ్చన్స్ మాత్రమే చేస్తామేమో WH వర్డ్స్తో అని అనుకుంటూ ఉంటాం. ఈ WH వర్డ్స్ని 2 టైప్స్గా మనం డివైడ్ చేసాం. ఒక టేబుల్ మీకు ప్రొవైడ్ చేస్తాను, అంటే ఈ టేబుల్ అర్థమవుతే ఇది క్వశ్చనా లేదా ఒక స్టేట్మెంటా, ఒక ఫ్రేజా అనేది నీకు తెలిస్తే ఆ రెండింటిని ఎలా కలపాలో ఈ టేబుల్ ద్వారా మీకు ఈజీగా అర్థవంతంగా అర్థమైన రీతిలో క్లియర్ కట్గా వివరణ ఇస్తాను. ఎవ్రీవన్ సార్ మీరు కొద్దిగా ఫోకస్ చేయండి ప్లీజ్, ఇట్స్ మై కైండ్. ఏమది ఓపెన్ చేస్తున్నారు సార్? మన మెటీరియల్ ఓపెన్ చేయకండి సార్, జస్ట్ క్లోజ్ ఇట్ వన్. ఎస్, ఒకసారి చూడండి టేబుల్ ప్రజెంటేషన్ ఇస్తాను. ఎస్, లుక్ అట్ దిస్. మనం ఇప్పుడు అలాంటి వాక్యాలు చెప్పాల్సి వస్తే దీని యొక్క డిఫరెన్సెస్ మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏంటి ఆ డిఫరెన్సెస్? WH వర్డ్స్తోనే స్టార్ట్ అవుతాయి కానీ తెలుగు మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ ఎప్పుడు వస్తుంది? దిస్ ఇస్ ద క్వశ్చన్. క్లియర్ కట్గా ఉంది, ట్రైన్ ఎప్పుడు వస్తుంది అంటున్నాం, క్లియర్ కట్గా తెలిసిపోతుంది. దిస్ ఇస్ ఎ కంప్లీట్ క్వశ్చన్. ట్రైన్ ఎప్పుడు వస్తుంది? when does the train arrive?
ఎప్పుడు వస్తుంది? వెన్ డస్ ద ట్రైన్ అరైవ్? ఇదే కాస్త తెలుగులో చూడండి. ట్రైన్ ఎప్పుడు వస్తుందో, ట్రైన్ ఎప్పుడు వస్తుందో. ఎప్పుడు వస్తుంది అంటే కంప్లీట్ క్వశ్చన్. వెన్ డస్ ద ట్రైన్ అరైవ్? క్లియర్గా ఇది క్వశ్చన్ అని తెలిసిపోయింది. కానీ ఇక్కడ చూడండి, ట్రైన్ ఎప్పుడు వస్తుందో, ట్రైన్ ఎప్పుడు వస్తుందో అసలు ఇంకా దీనికి ఏదో మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇది సబార్డినేట్ క్లాస్. ఇది సబార్డినేట్ క్లాస్ స్టేట్మెంట్. ట్రైన్ ఎప్పుడు వస్తుందో, ఇక్కడ ట్రైన్ ఎప్పుడు వస్తుందో అంటే వెన్ డస్ ద ట్రైన్ అరైవ్ అంటే ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని. వెన్ ద ట్రైన్ అరైవ్స్, ట్రైన్ ఎప్పుడు వస్తుందో. వెన్ ద ట్రైన్ అరైవ్స్, ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఈ డిఫరెన్సెస్ తెలిస్తే అలాంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సార్ అడిగినటువంటి ప్రశ్నలు, వాటన్నింటి లింకింగ్ టుగెదర్ కలిపి ఒక వాక్యంగా చెప్పొచ్చు. ఆ కలిపేది కూడా చాలా క్లాసెస్ ఉన్నాయి. దట్తో కలపాలి, ఇఫ్తో కలపాలి, వెదర్తో కలపాలి, సో WH వర్డ్స్తో కలపాలి. సో ఇలా రకరకాలుగా మనకు 26 ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ ప్రాక్టీస్ సెట్. ఇది మీకు ఫస్ట్ ప్రాక్టీస్ సెట్లో నుంచి మీకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు 26 ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి కదా. మీకు TTS వాళ్ళకి, టీచర్స్ ట్రైనింగ్ వాళ్ళకి ఒక్కొక్క దాంట్లో 300+ PDF క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నింటినీ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందులో ఫస్ట్ మీకు ఇస్తున్నాను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్. వెన్ ద ట్రైన్ అరైవ్స్, ట్రైన్ ఎప్పుడు వస్తుందో, ట్రైన్ ఎప్పుడు వస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్, మురళీ సార్ ఎక్కడున్నాడు? మురళీ సార్ ఎక్కడున్నాడు? వేర్ ఈస్ మురళీ సార్? వేర్ ఈస్ మురళీ సార్? వేర్ ఈస్ మురళీ సార్? మురళీ సార్ ఎక్కడున్నాడో, మురళీ సార్ ఎక్కడున్నాడో. వేర్ మురళీ సార్ ఈస్, వేర్ మురళీ సార్ ఈజ్, ఎక్కడున్నాడో. నెక్స్ట్, నేను అతన్ని ఎలా కలుసుకోగలను? హౌ కెన్ ఐ మీట్ హిమ్? నేను అతన్ని ఎలా కలుసుకోగలను? ఇది నేను అతన్ని ఎలా కలుసుకోగలను అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, హౌ ఐ క్యాన్ మీట్ హిమ్. నేను అతన్ని ఎలా కలుసుకోగలను. ఎంత తేడా చూడండి. నేను అతన్ని ఎలా కలుసుకోగలను అంటే హౌ కెన్ ఐ మీట్ హిమ్, హౌ కెన్ ఐ మీట్ హర్, హౌ కెన్ ఐ లర్న్ దిస్ లాంగ్వేజ్, హౌ కెన్ ఐ టాక్ టు యూ, నేను మీతో ఎలా మాట్లాడగలను. హౌ కెన్ ఐ కాంటాక్ట్ టు యూ, మీతో ఎలా కాంటాక్ట్ అవ్వగలను. హౌ కెన్ ఐ లర్న్ దిస్ లాంగ్వేజ్, నేను ఈ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోగలను. హౌ కెన్ ఐ గో దేర్, నేను ఎలా వెళ్ళగలను. హౌ కెన్ ఐ టాక్ టు దేర్, నేను అక్కడ ఎలా మాట్లాడగలను. హౌ కెన్ ఐ గెట్ యువర్ PDFs, మీ PDFs ఎలా పొందగలను. హౌ కెన్ ఐ జాయిన్ యువర్ కోర్సెస్, మీ కోర్సెస్లో ఎలా జాయిన్ అవ్వగలను. హౌ కెన్ ఐ జాయిన్, హౌ కెన్ ఐ గో దేర్, నేను అక్కడికి ఎలా వెళ్ళగలను. హౌ కెన్ షీ కమ్ హియర్, ఆమె ఇక్కడికి ఎలా రాగలదు. సో ఇలా మనం క్వశ్చన్స్ని చేయడం ఇలా ఉంటుంది. అలా కాకుండా నేను అక్కడికి ఎలా వెళ్ళగలను, నేను ఎలా నేర్చుకోగలను, నేను మీ బుక్కులు ఎలా పొందగలను, కాస్త చెప్తారా సార్. హౌ ఐ క్యాన్ గెట్ యువర్ బుక్స్, వేర్ కెన్ ఐ గెట్ యువర్ బుక్స్, వేర్ కెన్ ఐ అంటే ఎక్కడ క్వశ్చన్ అయిపోతుంది. అలా కాకుండా వేర్ ఐ కెన్ గెట్ యువర్ బుక్స్, మీ బుక్స్ ఎలా ఎక్కడ పొందగలను. సో ఇలా చెయ్యగలను, ఎక్కడున్నాడో ఇలాంటి మీనింగ్స్లో మనకు WH వర్డ్స్ రెండింటిలో కనపడతాయి. కానీ ఇదేమో కంప్లీట్ క్వశ్చన్ అయిపోయింది, ఇదేమో సబార్డినేట్ క్లాస్ అయింది. వీటితో మనం కలుపుతాం, దీంతో కలపకూడదు. ఈ డౌట్ మనకు క్లారిఫై అయిపోయింది. ఫస్ట్, మనల్ని అతడు ఎందుకు కలుసుకోలేదు, మనల్ని అతను వై hasn't he met us
వై హజంట్ హీ మెట్ హస్, వై హజంట్ హీ మెట్ హస్, అతను మనల్ని కలుసుకోలేదు, అతడు మనల్ని ఎందుకు కలుసుకోలేదు, మనల్ని అతడు ఎందుకు కలుసుకోలేదు, వై హజంట్ హీ మెట్ హస్. అలాగే మనల్ని అతడు ఎందుకు కలుసుకోలేదు, వై హీ hasn't met us, అతను మనల్ని ఎందుకు కలుసుకోలేదు. ఇది ఎవరి నంబర్, whose number is it, whose number is it is. ఇది ఎవరి నంబరు, whose number it is, ఇది ఎవరి నంబరు. చూడండి, మనకు ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు సార్ అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ని చూద్దాం, మనము ఆన్సర్స్ చూద్దాం. చూడండి, బాగా అర్థమైందా? ట్రైన్ ఎప్పుడు వస్తుందో అనేది క్వశ్చన్ కాదు, ఎప్పుడు వస్తుందో అనేది క్వశ్చన్ కాదు, ఎప్పుడు వస్తుంది అంటే క్వశ్చన్. ఇక్కడ చూడండి, వెన్ డస్ ద ట్రైన్ అరైవ్, ఇక్కడ కూడా వెన్ ద ట్రైన్ అరైవ్స్ అని ఉంది, కానీ ఇక్కడ వెన్ ఉంది, ఇక్కడ కూడా వెన్ ఉంది. ఈ వెన్ తర్వాత అంటే WH వర్డ్ తర్వాత వెంటనే మనకు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, అది క్వశ్చన్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ మెనీ, హౌ మచ్, వీటి తర్వాత వెంటనే ఒక WH వర్డ్ ఉండాలి, ఒక WH వర్డ్ ఉంటే అది మనకు క్వశ్చన్ అవుతుంది. మరి WH వర్డ్ తర్వాత క్వశ్చన్ ఏంటంటే అవి వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ మెనీ, ఇలాంటివన్నీ WH వర్డ్స్ ఆల్ ప్రొనౌన్స్ షీట్లో మీకు పెట్టాను. వాటి తర్వాత మనకి ఏం రావాలంటే ఖచ్చితంగా ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి. అది ఏదైనా కావచ్చు, డూ కావచ్చు, డస్, డిడ్, షల్, విల్, am, is, are, was, were, shall be, will be, can, could, may, might, should, must, would, have, has, had, shall have, will have, may have, might have, should have, must have, would have, could have. ఇలా have been, has been, had been, shall have been, will have been, may have been, might have been, should have been, must have been. ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ఖచ్చితంగా WH వర్డ్ తర్వాత వెంటనే వచ్చాయనుకోండి ఈ పదాలు ఏవైనా, అది క్వశ్చన్ అవుతుంది. అలా కాకుండా ఒక WH వర్డ్ తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చిందంటే అది క్వశ్చన్ కాదు, అది ఒక స్టేట్మెంట్. క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కానీ క్వశ్చన్ కాదు, అది ఇంకొక సెంటెన్స్, మెయిన్ సెంటెన్స్ ని కలపడానికి ఉపయోగించే ఒక ఫ్రేజ్, ఒక క్లాస్ లాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ద ట్రైన్ అరైవ్స్, ఇక్కడ ట్రైన్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. అలాగే వేర్ మురళీ సార్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, వేర్ హీ ఈజ్ అంటే మురళీ సార్ నౌన్ కాబట్టి ప్రొనౌన్ వచ్చి హీ, వేర్ హీ ఈజ్ అంటే ఈ WH వర్డ్స్ తర్వాత వాట్, వై, వేర్, వెన్, విచ్, హూస్ వీటన్నిటి తర్వాత వెంటనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ నేమ్ రావచ్చు, అది స్టేట్మెంట్. అలాగే చూడండి, నేను అతన్ని ఎలా కలుసుకోగలను, ఇక్కడ చూడండి హౌ ఐ వచ్చింది, ఐ అనేది ఏంటి ప్రొనౌన్. హౌ ఐ కెన్, ఇక్కడ చూడండి హౌ కెన్ ఐ, హౌ తర్వాత కెన్ వచ్చింది, ఇది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ హౌ తర్వాత ఐ వచ్చింది సబ్జెక్టివ్ ప్రొనౌన్. హౌ ఐ కెన్ అంటే స్టేట్మెంట్, హౌ కెన్ ఐ అంటే క్వశ్చన్. బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్. అలాగే మనల్ని అతడు ఎందుకు కలుసుకోలేదు, వై తర్వాత వెంటనే ఏమొచ్చింది, హీ వచ్చింది. వై హీ హ్యాజంట్ మెట్ us, అలాగే మనల్ని అతడు ఎందుకు కలుసుకోలేదు, వై హ్యాజంట్ హీ మెట్ us. ఇది ఎవరి నంబర్, హూజ్ నంబర్ ఈజ్ ఇట్, ఇది క్వశ్చన్. హూజ్ నంబర్ ఈజ్ ఇట్, వెంటనే హెల్పింగ్ వర్బ్ హూజ్ తర్వాత హూజ్ నంబర్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. అదే ఇక్కడ చూసుకుంటే ఇది ఎవరి నంబరు, హూజ్ తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది ఇట్, అంటే హూజ్ నంబర్ ఇట్ ఈజ్, కాబట్టి ఇలా
వీటి తేడా తెలిస్తే ఇది టేబుల్ నెంబర్ 1. అలా మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? ఫస్ట్ టేబుల్ ఇచ్చా, 26 టేబుల్స్ ఉన్నాయి. అంటే వెదర్తో ఎలా, హౌ మచ్, హౌ మెనీ, ఇట్లా పెద్ద WHOస్తో ఎలా, ఇంకా రకరకాలుగా సెంటెన్సెస్ తయారు చేసేదానికి ఇంకా మనకు 25 టేబుల్స్ ఉన్నాయి. మిగిలిన టేబుల్స్ అన్నీ కూడా నేను పీడిఎఫ్లో నీట్గా పెట్టాను, మన బుక్లో మెటీరియల్లో కూడా పెట్టాను. కాబట్టి మీరు వాటిని కూడా ఒకసారి రెఫర్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము సార్ అడిగినటువంటి ప్రశ్నలకి ఆన్సర్స్ బోర్డు మీద రాస్తాను, ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. లుక్ అట్ దిస్. మనకు ఒకసారి చూడండి, సార్ అడిగినటువంటి ప్రశ్నలు ఇప్పుడు మనం కలుపుదాం. వాడెక్కడ చదువుతున్నాడో నాకు తెలియదు. వాడెక్కడ చదువుతున్నాడో అనేది స్టేట్మెంట్, నాకు తెలియదు అనేది సెకండ్ మెయిన్ సెంటెన్స్. అంటే నాకు తెలియదు, ఐ డోంట్ నో, ఐ డోంట్ నో, ఐ డోంట్ నో, లేదా ఐ డు నాట్ నో అని కూడా అనొచ్చు. ఐ డోంట్ నో, ఎక్కడ చదువుతున్నాడో, ఎక్కడ అంటే వేర్, వేర్. ఎవరు? వాడు అంటే హీ, వేర్ హీ. చదవడాన్ని స్టడీ అంటాం. స్టడీకి V5 ఫర్ స్టడీస్, వేర్ హీ స్టడీస్. వెరీ సింపుల్. చూడండి, ఐ డోంట్ నో వేర్ హీ స్టడీస్. అతను ఎక్కడ చదువుతున్నాడో నాకు తెలియదు. అలాగే వాడెందుకు టైం వేస్ట్ చేస్తాడో నాకు అర్థం కావడం లేదు. మెయిన్ క్లాస్, నాకు అర్థం కావడం లేదు. ఐ డోంట్ నో అనేది తెలియడం లేదు. అర్థం అంటే అండర్స్టాండ్. ఐ డోంట్ అండర్స్టాండ్, ఐ డోంట్ అండర్స్టాండ్. వాడెందుకు, ఎందుకు అంటే వై, వై, ఎందుకు అంటే వై. వాడు అంటే హీ, వై హీ వేస్ట్స్, వై హీ వేస్ట్స్ టైం, హిజ్ టైం, అతని టైం అని కూడా చెప్పొచ్చు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై హీ వేస్ట్స్ టైం. అతను ఎందుకు టైం వేస్ట్ చేస్తాడో నాకు అర్థం కావడం లేదు. వాడికి అంత డబ్బు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియదు అనేది మెయిన్ స్టేట్మెంట్. నోబడీ నోస్, నోబడీ నోస్, నోబడీ నోస్, ఎవ్వరికీ తెలియదు. వాడికి అంత డబ్బు. సో వాడికి అంత డబ్బు. హౌ హీ గెట్స్, how he gets that all money, all that money, all that money, all that money. ఇక్కడ how he gets, how he is getting అని కూడా చెప్పొచ్చు. how he is getting, how he will get అని కూడా చెప్పొచ్చు. how he gets, how he is getting అని కూడా చెప్పొచ్చు. వాడు ఎప్పుడు వస్తాడో మాకు చెప్పండి. tell us, టెల్ us, మాకు చెప్పండి. టెల్ us. వాడు ఎప్పుడు? when he comes, when he, వాడు ఎప్పుడు వస్తాడో, when he comes, అతను ఎప్పుడు వస్తాడో మాకు చెప్పండి. ఇలా మనకు మీకు 26లో నుంచి పార్ట్ 1 మాత్రమే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇలా 26 పార్ట్స్లో మనకు 26 సెషన్స్లో 26 పార్ట్స్ ఉంటాయి. అంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 26 వరకు మనకు ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయి. మీకు అన్ని పీడిఎఫ్స్ నేను నీట్గా క్లియర్గా మెన్షన్ చేశాను. ఒక్కొక్క పీడిఎఫ్లో 300 ఉంటాయి. వాటన్నిటిని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే క్లియర్గా ఉంటుంది. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్ అబౌట్ దిస్ క్లాస్. ఈ క్లాస్ కాస్త అర్థమైంది అనుకున్నా. ఇప్పటికీ ఎవరికైనా అర్థం కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. మీరు బేసిక్ నుంచి అన్ని క్లాసెస్ వింటే క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. We'll meet again next class. Thanks for asking this wonderful question, Mr. Murli sir.